మనందరికీ చెడు అలవాట్లు తెలుసు. మందు తాగటం, పొగ తాగటం, బెట్టింగ్స్, ఫోన్లో టైం వృధా చేయటం. కానీ ఈ అలవాట్లను మనం చేయాల్సి వచ్చినప్పుడు మన మనసుకు కానీ ఇతరులకు కానీ నో చెప్పటం చాలా కష్టం. చెప్పిన మనసులో కష్టంగా ఉంటుంది. మరి మనం ఇబ్బంది పడకుండా ఎలా నో చెప్పాలి? ఏదైనా మానేయాలనుకుంటే అప్పుడు చెయ్యను అని అనకో. దాని వెనుక కారణం గుర్తుపెట్టుకో. ఉదాహరణకి డబ్బు సేవ్ చేయాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి, గౌరవంగా ఉండాలి అనుకుంటే ఆ కారణం అనేది నేను చెయ్యను అనే భావనను బలపరుస్తుంది. అది వద్దనటం కాదు, అది నీకు నువ్విచ్చిన గౌరవం. సపోజ్ ఎవరైనా తాగడానికి రమ్మన్నా లేదా ఇంక దేనికైనా వెళ్దామన్నా నువ్వు దానికి వద్దని చెప్పాలనుకుంటే ఎక్కువగా వివరించుకో. సింపుల్గా చెప్పేసేయి, వద్దు, నా ఆరోగ్యం మీద దృష్టి పెడతా, లేదా నాకు ఇంకో పని ఉంది అనేస్తే నువ్వు ఎప్పుడైతే ఎక్కువగా వివరిస్తావో వాళ్ళు ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి నీ మాట స్పష్టంగా ఉండాలి. నువ్వు చేయాలనుకున్న పని నో చెప్పటం వలన నీకు ఆ సమయం మిగిలింది. ఆ సమయాన్ని వృధా చేస్తే నీకు గిల్టీ ఫీలింగ్లా అనిపిస్తుంది. కాబట్టి ఆ సమయంలో నువ్వు వద్దనుకున్న పనికి బదులు వేరే దానితో రిప్లేస్ చేసావంటే, ఉదాహరణకి ఆల్కహాల్ తాగాలనిపిస్తే జ్యూస్ తాగటం, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ స్క్రోలింగ్ బదులు ఏవైనా బుక్స్ చదవటం లేదా మంచి విషయాలు మాట్లాడుకోవటం, వినటం. అప్పుడు నీకు చెడు భావం కలగదు, ఆనందంగా ఉంటావు. నో లేదా వద్దు, కాదు అని చెప్పడం వల్ల ఇతరులను ఇబ్బంది పెట్టడం కాదు, నిన్ను నువ్వు మార్చుకోవటం. ఇక ముందు ఇబ్బంది అనిపిస్తే గుర్తుపెట్టుకో, నువ్వు సరదాలు మానుకోవడం కాదు, నీకు నువ్వు స్వేచ్ఛని గెలుచుకోవటం.